హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ముందుగా కంటెంట్లోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే మన వీడియోలకి ఆక్సిజన్ వంటివి. అయితే మనం ప్రస్తుతం తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ని అధ్యయనం చేస్తూ వెళ్తున్నాం. ముఖ్యంగా ఈ 4-5 రోజుల్లో తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ ఉన్నందువల్ల వారికి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి తెలుగు మెథడాలజీని ప్రాక్టీస్ బిట్స్ రూపంలో అందిస్తూ వస్తున్నాను. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ నోటిఫికేషన్ కూడా పడింది. ఆల్రెడీ ఏపీ టెట్కు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇంకా ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వారు ఉంటే అప్లై చేసేసుకోండి. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎవరైనా ఏపీలో డిఎస్సి రాయాలనుకునేవారు ఏపీలో టెట్ అప్లై చేసుకోవచ్చు. టెట్ అప్లై చేయడానికి గడువు తేదీ ఉంది. అయితే చూడండి, ఈ విధంగా ఏపీలో టెట్ మరియు డిఎస్సి కోసం తెలంగాణలో ప్రస్తుతం జరగబోవు డిఎస్సి ఎగ్జామ్స్ కోసం వీటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ని అందిస్తూ వస్తున్నాం. ప్రస్తుతం సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు అన్న అంశంలో భాగంగా మనం ఈ కాన్సెప్ట్ నుంచి కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా నిన్న కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసాం. తర్వాత వీడియోలో ఇప్పుడు మరికొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ముందుకి వెళ్ళిపోదాం. ఇప్పటికి 202 బిట్స్ వరకు ప్రాక్టీస్ చేసాం. చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో తెలుగు మెథడాలజీలోకి వెళ్ళి ప్రీవియస్ బిట్స్ని చూసుకోవచ్చు. 203వ బిట్టు, ప్రాథమిక స్థాయి విద్యార్థులు చేయగలిగే భాషాంశాలు క్రింది వాటిలో ఏవి? భాషా భాగాన్ని అర్థం చేసుకుని వాక్యంలో గుర్తించడం, సంధి పదాన్ని విడదీయడం, సూత్రీకరించడం, పద్యగేయ వచన రచన నియమాలను గుర్తించడం, వివిధ రచనా శైలి భేదాలను గుర్తించడం. ఇదే బిట్టు ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. కన్ఫ్యూజ్ లేకుండా సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. భాషా భాగాన్ని అర్థం చేసుకొని వాక్యంలో గుర్తించడం. ఇది ఈ రకమైనటువంటి భాషాంశాలు ప్రైమరీ క్లాసుల్లో మనం బోధించాల్సి ఉంటుంది. 204వ బిట్టు, ఏకవచన బహువచన రూపాలను అర్థం చేసుకోవటం, వాక్య నిర్మాణ క్రమంని అర్థం చేసుకోవటం అనేవి ఈ తరగతి విద్యార్థుల స్థాయికి చెందినవి. ఇదే బిట్టు మీకు వస్తే సరైన జవాబుగా మీరు కన్ఫ్యూజ్ లేకుండా దేన్ని గుర్తిస్తారు? మీకు మీరు ఇప్పుడు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి. ఏకవచన బహువచన రూపాలను అర్థం చేసుకోవటం, వాక్య నిర్మాణ క్రమంని అర్థం చేసుకోవటం అనేవి ఏ తరగతి విద్యార్థుల స్థాయికి చెందుతాయి? జవాబు 3, 4, 5 తరగతులకి ఇవి చెందుతాయి. భాషాంశాలలో భాగంగా ఏకవచనం బహువచన రూపాలు, వాక్య నిర్మాణ క్రమం ఇవి 3, 4, 5 తరగతులకు అనుకూలం. 205వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 205, వాక్యం రకాలు, వాటి యొక్క భేదాలు గుర్తించడం,
వివిధ వాక్యాల యొక్క రకాలు, వాటి యొక్క భేదాలు గుర్తించడం, విభక్తులు, ఉపవిభక్తులు గుర్తించడం, ఇవి ఏ తరగతి విద్యార్థుల స్థాయికి చెందిన భాషాంశాలు. వాక్యం యొక్క రకాలు మరియు భేదాలు, విభక్తులు, ఉపవిభక్తులు, ఇటువంటి భాషాంశాలు ఏ తరగతికి అనుకూలంగా ఉంటాయి? జవాబు 6, 7 తరగతులకు సరైనటువంటి జవాబు. 206వ బిట్టు, క్రింది వాటిలో 9 మరియు 10 తరగతులలో ఈ విధంగా 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్కు వారి స్థాయికి చెందిన భాషాంశాలు క్రింది వాటిలో ఏవి? 9వ తరగతి 10వ తరగతులలో విద్యార్థుల స్థాయికి చెందిన భాషాంశాలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి. జవాబు వాక్యాలలో విభక్తులు మరియు ఉపవిభక్తులు గుర్తించగలగడం, వాక్యాలలో విభక్తులు మరియు ఉపవిభక్తులు గుర్తించగలగడం, కర్తరి కర్మని వాక్య రూపాలు గుర్తించగలగడం, వివిధ రచనా శైలి భేదాలను గుర్తించగలగడం. 9వ తరగతి, ఇక్కడ 9వ తరగతి 10వ తరగతి పిల్లలకు విభక్తులు, ఉపవిభక్తులు, కర్తరి కర్మని వాక్యాలు, రచనా శైలి, ఇటువంటి భాషాంశాలు అనుకూలంగా ఉంటాయి. 207వ బిట్టు, ఉన్నత స్థాయి విద్యార్థులకు ఛందస్సు, అలంకారాలు వీటిని బోధిస్తూ వ్యాకరణ నియమాలను, నిబంధనలను వివరించే రీతి క్రింది వాటిలో ఏది? బిట్టు బాగా అర్థం చేసుకోండి. ఉన్నత స్థాయి అంటే 9, 10, 11, 12 ఈ తరగతుల పిల్లలకు వీరిని ఉన్నత స్థాయి విద్యార్థులు అని చెప్పి అంటారు. వీరికి ఛందస్సు, అలంకారాలని బోధించేటప్పుడు, వ్యాకరణ నియమాలని, నిబంధనల్ని వివరించేటప్పుడు, ఏ బోధనా పద్ధతిని లేదా ఏ బోధనా రీతిని ఉపాధ్యాయులు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అన్నది బిట్టు. ఇదే బిట్టు మీకు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? సరైన జవాబు గుర్తించండి. జవాబు రూపాత్మక వ్యాకరణ బోధన సరైనటువంటి జవాబు. రూపాత్మక వ్యాకరణ బోధన. 208వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఛందస్సు, అలంకారాలు, వాక్య పరివర్తనం, వీటిని బోధించాలి అంటే వీటి బోధనకు అనుకూలమైన బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది? ఛందస్సుని బోధించాలన్నా, అలంకారాల్ని బోధించాలన్నా, వాక్య పరివర్తనంని బోధించాలన్నా, ఇటువంటి అంశాలని బోధించేందుకు అనుకూలమైన బోధన క్రింది వాటిలో ఏది? గుర్తించండి. ఇటువంటి బిట్టు మీకు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా ఏ మాత్రం కన్ఫ్యూజ్ చెందకుండా దేన్ని మీరు తీసుకుంటారు? సరైన జవాబును గుర్తించండి. జవాబు రూపాత్మక వ్యాకరణ బోధన అనేది సరైనటువంటి జవాబు. నిగమోపపత్తి పద్ధతి గురించి కింద ఉన్నటువంటి ఆప్షన్లలో సరైన ఆప్షన్లను లేదా ఆప్షన్ని గుర్తించండి అన్నది బిట్టు. నిగమోప పద్ధతి
నిగమోపపత్తి పద్ధతి. ఇది ప్రాచీనమైన బోధనా పద్ధతి ఒకటి. దీనికి శాస్త్ర పద్ధతి అని పేరు. నిగమోపపత్తి పద్ధతి ఇది ప్రాచీనమైనది మరియు శాస్త్ర పద్ధతి. దీనికే సూత్ర పద్ధతి అని కూడా పేరు. నిగమోప పద్ధతినే సూత్ర పద్ధతి అని అంటారు, శాస్త్ర పద్ధతి అని చెప్పి అంటారు. ఇది ప్రాచీనమైనటువంటి వ్యాకరణ బోధన పద్ధతి. రెండు 210వ బిట్టు. ఉపాధ్యాయుడు మొదట సూత్రాన్ని చెప్పి తర్వాత ఆ సూత్రంలోని పారిభాషిక పదాలని వివరిస్తే, ముందు సూత్రం చెప్పి సూత్రం ప్రకారము వివిధ ఉదాహరణలు వాటిని వివరిస్తూ ఉంటే ఇది ఏ రకమైన వ్యాకరణ బోధనా పద్ధతి అన్నది బిట్టు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 నిగమోపపత్తి పద్ధతి సరైనటువంటి జవాబు. 211వ బిట్టు. మొదట సూత్రాన్ని చెప్పి తర్వాత ఉదాహరణలతో సమన్వయం చేయటం. మొదట సూత్రాన్ని చెప్పి తర్వాత ఉదాహరణలతో సమన్వయం చేయటం. ఈ భాషాంశాలు లేదా వ్యాకరణ బోధన పద్ధతిని, ఈ రకమైన బోధన పద్ధతిని ఏమంటారు అన్నది బిట్టు. సరైన జవాబును గుర్తించండి. జవాబు నిగమోపపత్తి పద్ధతి సరైనటువంటి జవాబు. 212వ బిట్టు. క్రింది వాటిలో నవీన వ్యాకరణ బోధన పద్ధతి ఏది గుర్తించండి. నిగమోపపత్తి పద్ధతి, శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి. ఈ 4 వ్యాకరణ బోధన పద్ధతుల్లో నేటి లేటెస్ట్ జనరేషన్ ప్రస్తుతం బోధించదగినటువంటి బోధన పద్ధతి ఏది? జవాబు అనుమానోపపత్తి పద్ధతి సరైనటువంటి జవాబు. అనుమానోపపత్తి పద్ధతి నవీన వ్యాకరణ బోధన పద్ధతి. 213వ బిట్టు. అనుమానోపపత్తి పద్ధతి గురించి 4 విషయాలు ఇక్కడ ఇచ్చారు. వాటిలో సరైన విషయాలు ఏవో గుర్తించండి అని ఇక్కడ అడగడం జరిగింది. దీనికి సరైన జవాబుని మనం గమనించినట్లయితే, అనుమానోపపత్తి పద్ధతి ఇది వ్యాకరణాన్ని బోధించేందుకు ఈ పద్ధతి ఉపయోగిస్తారు. ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. అనుమానోపపత్తి పద్ధతి బోధన పద్ధతికి కానీ, గద్య పాఠ్యాంశాలు బోధించేందుకు కానీ, లేకపోతే ఉపవాచకాలను కానీ బోధించేందుకు ఉన్న పద్ధతి కాదు. అనుమానోపపత్తి పద్ధతి అనేది నవీన వ్యాకరణ బోధన పద్ధతి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ అనుమానోపపత్తి పద్ధతి లేదా నవీన వ్యాకరణ బోధన పద్ధతి దీనినే వైయాకరణ పద్ధతి అని కూడా పేర్కొంటారు. దీనికి ఉదాహరణ పద్ధతి అని చెప్పి అంటారు. ఈ ఉదాహరణల ద్వారా సూత్ర నిర్మాణం జరుగుతుంది. ఉదాహరణల ద్వారా సూత్ర నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. అనుమానోపపత్తి పద్ధతి
గురించి ఏం చెప్పారండి? ఇది నవీన వ్యాకరణ బోధన పద్ధతి, ఉదాహరణ వ్యాకరణ బోధన పద్ధతి, వైయాకరణ పద్ధతి. ఉదాహరణలు ముందుగా ఇచ్చి ఆ ఉదాహరణలు బట్టి సూత్రాల్ని రాబెడుతుంది. 214 బిట్టు విద్యార్థులచే ఉదాహరణలు రాబెట్టి విద్యార్థులచే ఉదాహరణలు రాబట్టి తద్వారా సూత్ర నిర్మాణం చేయించడం. ముందు ఉదాహరణలు రాబెట్టి విద్యార్థుల నుంచి ఉదాహరణలు రాబెట్టి ఆ ఉదాహరణల ద్వారా సూత్ర నిర్మాణం చేయటం అనేది ఈ వ్యాకరణ బోధన పద్ధతి. జవాబు అనుమానోపపత్తి పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతి సరైనటువంటి జవాబు. 215వ బిట్టు విద్యార్థులు ఇంతకుముందు నేర్చుకున్న వ్యాకరణ జ్ఞానంని వారు నేర్చుకోబోయే వివిధ పాఠ్యాంశాలలోని రూపాలతో ప్రయోగాలతో అనుసంధానం చేసే వ్యాకరణ బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది? ఇంతకుముందు ఇదే తరగతిలో కానీ లేదా ఇంతకుముందు తరగతుల్లో కానీ ఇంతకుముందు నేర్చుకున్న వ్యాకరణ జ్ఞానం కొంత విద్యార్థులకి ఉంటుంది. వారు నేర్చుకున్నటువంటి ఈ వ్యాకరణ జ్ఞానాన్ని నేర్చుకోబోయే వివిధ పాఠ్యాంశాలలోని రూపాలతో ప్రయోగాలతో అనుసంధానం చేస్తే అది ఏ రకమైనటువంటి వ్యాకరణ బోధన పద్ధతి అన్నది ఇక్కడ బిట్టు. జవాబు అనుసంధాన పద్ధతి సరైనటువంటి జవాబు. అనుసంధాన పద్ధతి. తర్వాత వ్యాకరణాంశాలను ప్రత్యేకంగా కాకుండా పాఠ్యాంశాలతో కలిపి బోధించే వ్యాకరణ బోధన పద్ధతిని ఏమంటారు? వ్యాకరణాంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేకంగా కాకుండా వ్యాకరణాంశాలన్నీ కూడా ఒకేసారి ప్రత్యక్షంగా అంటే ప్రత్యేకంగా కాకుండా పాఠ్య బోధన అంశాలతో కలిపి బోధించే వ్యాకరణ బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది? జవాబు ప్రయోగ పద్ధతి సరైనటువంటి జవాబు. ప్రయోగ పద్ధతి. ప్రయోగ పద్ధతికి మరి ఒక పేరు ఏమిటి? ప్రయోగ పద్ధతికి మరి ఒక పేరు సంప్రదాయ పద్ధతి. సంప్రదాయ పద్ధతి. ప్రయోగ పద్ధతికి మరొక పేరు సంప్రదాయ పద్ధతి. చూడండి 216వ బిట్టు వ్యాకరణ అంశాలను ప్రత్యేకంగా కాకుండా పాఠం బోధన అంశాలతో కలిపి బోధించే వ్యాకరణ బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది? జవాబు ప్రయోగ పద్ధతి సరైనటువంటి జవాబు. ప్రయోగ పద్ధతికి మరొక పేరు ఏమిటి? జవాబు సంప్రదాయ పద్ధతి. 218వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 218. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న భావనా శక్తిని, ఆలోచన శక్తిని, ఇంటర్నల్గా విద్యార్థుల్లో ఉండేటటువంటి భావనా శక్తిని, ఆలోచన శక్తిని వెలికితీసి తమదైన శైలిలో చక్కగా రచన చేయటానికి వారిని ప్రోత్సహించడం ఈ బోధన యొక్క ప్రధాన ఉద్దేశం. చూడండి, ఈ బిట్టు మీకు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబు మీరు దేని గుర్తిస్తారు? జవాబు వ్యాస రచన సరైనటువంటి జవాబు. వ్యాస రచన.
విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న భావనా శక్తిని, ఆలోచన శక్తిని వెలికితీసి తమదైన శైలిలో చక్కగా రచన చేయటానికి విద్యార్థుల్ని ప్రోత్సహించడం వ్యాసరచన యొక్క ప్రధాన ఉద్దేశం. 219వ బిట్టు ప్రపంచ సాహిత్యంలో తొలి వ్యాసం విడుదలైన సంవత్సరం. తొలి వ్యాసం ప్రపంచ సాహిత్యంలో తెలుగు సాహిత్యం కాదు, భారతదేశ సాహిత్యం కాదు, ప్రపంచ సాహిత్యంలో తొలి వ్యాసం విడుదలైన సంవత్సరం ఏది? జవాబు 1571. 220వ బిట్టు ప్రపంచంలోని తొలి వ్యాసకర్తగా ఎవరిని పరిగణిస్తున్నారు? జవాబు మాంటైన్. మౌంటైన్ అని చెప్పంటారు కదా, హిమాలయన్ మౌంటైన్స్, ఆరావళి మౌంటైన్స్ అని చెప్పి అంటారు కదా, అలాగా మాంటైన్ పేరును గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టీలు మరియు ఎడిషన్ మీరు రాసిన వ్యాసాలు ఏ పత్రికలో ముద్రించబడ్డాయి? స్టీలు మరియు ఎడిషన్ మీరు రాసిన వ్యాసాలు స్పెక్టేటర్ వ్యాసాలలో ముద్రించబడ్డాయి. మైసెల్ఫ్ 222వ బిట్టు మైసెల్ఫ్ అనే వ్యాస సంపుటిని ఎవరు రచించారు? ఫ్రాన్సిస్ బేకాన్. మైసెల్ఫ్. సాక్షి వ్యాసాలను రచించిన వారు ఎవరు? మీకు తెలుసు, పానుగంటి లక్ష్మీ నరసింహం గారు సాక్షి వ్యాసాలను రచించారు. వ్యాసం అనే పదంని తొలిసారిగా తెలుగులో ఉపయోగించిన వారు ఎవరు? తెలుగులో వ్యాసం అనేటటువంటి ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు గురజాడ అప్పారావు గారు. సరైనటువంటి జవాబు గురజాడ అప్పారావు. వ్యాసం అంటే అర్థం విభాగము. వ్యాసం అంటే విభాగం. వ్యాసంని విభాగం అని కూడా అంటారు. 226వ బిట్టు సామినేని ముద్దు నరసింహరాయుడు ఈయన రచించిన వ్యాస సంపుటి పేరు ఏమిటి? హితసూచిని. సామినేని ముద్దు నరసింహనాయుడు రాసిన వ్యాస సంపుటి. చూడండి, హితసూచిని అనేది వ్యాస సంపుటి. గుర్తుపెట్టుకోండి. సామినేని ముద్దు నరసింహం గారు తాను రాసినటువంటి వ్యాసాలకు పెట్టుకున్న పేరు క్రింద వాటిలో ఏది? సామినేని ముద్దు నరసింహం గారు తాను రాసిన వ్యాసాలకు ప్రమేయము అన్న పేరుని పెట్టుకున్నారు. సామినేని వారి హితసూచిని గ్రంథంలోని వ్యాస గ్రంథంలోని ప్రమేయాల సంఖ్య, ప్రమేయాలు లేదా వ్యాసముల సంఖ్య ఎంత? జవాబు 8. సరైనటువంటి జవాబు. 229వ బిట్టు హితసూచినిలోని వ్యాసాలలో ఉన్న అంశాలు సామినేని ముద్దు నరసింహం గారు హితసూచిని రచించారు. అందులో
ప్రమేయాలు లేదా వ్యాసాలలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? జవాబు విద్య, వచన భాష, మూఢనమ్మకాలు. విద్య, వచన భాష, మూఢనమ్మకాలు. విద్య, వచన భాష, మూఢనమ్మకాలు. విద్య మీద వ్యాసాలు రాశారు, వచన భాష మీద వ్యాసాలు రాశారు, మూఢనమ్మకాల మీద వ్యాసాలు రచించారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు గారి ప్రకారం తొలి వ్యవహారిక భాషావాది ఎవరు? గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి ప్రకారం తొలి వ్యవహారిక భాషావాది క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు సామినేని ముద్దు నరసింహనాయుడు సరైనటువంటి జవాబు. 231వ బిట్టు కందుకూరి వీరేశలింగం పంతులు గారు సాంఘిక సమస్యలను ఉటంకిస్తూ రాసిన ఉపన్యాసాల పేరు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు సాంఘిక సమస్యలను ఉటంకిస్తూ కొన్ని ఉపన్యాసాలు రచించారు. వాటి పేరు ఏమిటి? జవాబు వాటి పేరు ఉపన్యాసాలే. 232వ బిట్టు పరవస్తు వెంకట రంగాచార్యులు ఈయన రాసిన వ్యాసాలకు ఏమని పేరు? పరవస్తు వెంకట రంగాచార్యులు గారు రాసిన వ్యాసాలకు ఏమని పేరు? జవాబు సంగ్రహములు అని పేరు. 233వ బిట్టు ఏదైనా ఒక అంశానికి పరిమితమై సరళమైన భాషలో చిన్న చిన్న వాక్యాలతో అర్థవంతమైన పేరాలతో విభజింపబడి ఉండేది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 వ్యాసం. వ్యాసం ఎలా ఉంటుంది? ఒకే అంశానికి పరిమితమే ఉంటుంది. ఒక అంశం మీద కూలంకుషంగా వ్యాసం రాయాల్సి ఉంటుంది. సరళమైన భాషలో ఉంటుంది. 2 లక్షణం. 3 లక్షణం చిన్న చిన్న వాక్యాలతో నిర్మితం అవుతుంది. అర్థవంతమైన పేరాలతో విభజింపబడి ఉంటుంది. ఇది వ్యాసం యొక్క లక్షణాలు. 234 క్రింది వాటిలో వ్యాసం యొక్క లక్షణాలను గుర్తించండి. వ్యాసం యొక్క లక్షణాలు: ఏదైనా ఒక అంశానికి పరిమితం కావాలి, కఠినమైన సమాస పదాలు, వర్ణాలు వ్యాసంలో ఉండకూడదు, తక్కువ సమయంలో చదివేటట్లు ఉండాలి. ఈ 3 ఉంటే అది ఉత్తమ వ్యాస లక్షణం. ఇవి ఉత్తమమైనటువంటి వ్యాస లక్షణాలు. క్రింది వాటిలో వ్యాసరచన బోధన ఉద్దేశం కానిది ఏది? అంటే వ్యాసరచనని బోధించేటటువంటి ఉద్దేశం అంతే కదా, ఏదో ఒక ఉద్దేశం మనసులో పెట్టుకుని వ్యాసాన్ని బోధిస్తూ ఉంటారు. మరి వ్యాసరచన యొక్క బోధన ఉద్దేశం కానివి కూడా ఉంటాయి కదా, ఎందుకు అదేది? జవాబు వ్యాకరణ నియమాలు నేర్పించడం. ఇది వ్యాసరచన బోధన ఉద్దేశం కాదు. ఇది కాదు. విషయ జ్ఞానాన్ని పెంపొందించడం, ఒక విషయం పట్ల జ్ఞానాన్ని పెంపొందించడం, భావానుక్రమంగా రాయటం, విద్యార్థుల రచన నైపుణ్యాన్ని అభివృద్ధి చేయటం. ఇవి వ్యాసరచన యొక్క బోధన ఉద్దేశాలు. కానీ ఇది వ్యాసరచన యొక్క బోధన ఉద్దేశం కాదు. విద్యార్థులలో రచనా మూలక భావ ప్రసార నైపుణ్యాన్ని అభివృద్ధి చేయటానికి
విద్యార్థులలో రచన మూలక భావ ప్రసార నైపుణ్యంని అభివృద్ధి చేయటానికి ఇది తోడ్పడుతుంది. జవాబు వ్యాస రచన సరైనటువంటి జవాబు. వ్యాస రచన సరైనటువంటి జవాబు. 237వ బిట్టు ఉపాధ్యాయుడు వ్యాస రచనా క్రమంని మనసులో నిర్ణయించుకుని విద్యార్థులను దానికి సంబంధించి ప్రశ్నలు వేసి విద్యార్థులకు ప్రశ్నలు సంధించి వాటి ఆన్సర్లు రాబెట్టి నల్లబల్లపై రాయటం. ఇది ఒక వ్యాసంని బోధించేటటువంటి పద్ధతి. ఎందుకు అది ఏ పద్ధతి అన్నది గుర్తించాలి. జవాబు దీన్ని ప్రశ్నోత్తర పద్ధతి అని చెప్పి అంటారు. అంటే ముందుగా వ్యాస రచన క్రమంని మనసును నిర్ణయించుకుంటాడు ఉపాధ్యాయుడు. విద్యార్థులకు దానికి సంబంధించిన ప్రశ్నల్ని అడుగుతాడు. అడిగి వాటిని బ్లాక్ బోర్డు మీద రాస్తాడు. అలా వ్యాసంను బోధిస్తే దాన్ని ప్రశ్నోత్తర పద్ధతి అని చెప్పి అంటారు. 238వ బిట్టు ముందు రాసిన అంశంతో పోలిక ఉన్న అంశంని ఎంపిక చేసి ముందు రాసినటువంటి అంశంతో పోలిక ఉన్న అంశంని ఎంపిక చేసి వ్యాసం రాయమని ప్రోత్సహించడం సన్నివేశ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ప్రయత్న పద్ధతి, అనుకరణ పద్ధతి. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 అనుకరణ పద్ధతి సరైనటువంటి జవాబు. ముందు రాసిన అంశంతో పోలిక ఉన్నటువంటి అంశంని ఎంపిక చేసి వ్యాసం రాయమని ప్రోత్సహించినట్లయితే దాన్ని అనుకరణ పద్ధతి అని చెప్పి అంటారు. 239 బిట్టు ప్రదర్శించిన లేదా చూసిన ఏదైనా ఒక దృశ్యంని వర్ణిస్తూ రాసే పద్ధతిని ఏమంటారు అన్నది బిట్టు. జవాబు అభివర్ణన పద్ధతి సరైనటువంటి జవాబు. అభివర్ణన పద్ధతి. 240వ బిట్టు ఉపాధ్యాయుడు తాను ఎంపిక చేసిన వ్యాసానికి తగిన దృశ్యాన్ని చిత్రాన్ని ప్రదర్శించి విద్యార్థులు అందరూ నిశితంగా పరిశీలించండి అని చెప్పి దాని ఆధారంగా వ్యాసాన్ని రాయమని చెప్పడం ఇది ఏ పద్ధతి? ఉపాధ్యాయుడు తాను ఎంపిక చేసిన వ్యాసానికి తగిన దృశ్యంని ఒక చిత్రం రూపంలో ప్రదర్శన చేస్తాడు. దాని గురించి విద్యార్థుల్ని నిశితంగా పరిశీలించమని అడుగుతాడు. వింటున్నారా? ఒక వ్యాసం, ఆ వ్యాసానికి తగినటువంటి ఒక పిక్చర్, ఆ పిక్చర్ని పరిశీలించమని స్టూడెంట్లకు ముందుగా చెప్పడం, దాని ఆధారంగా ఒక పిక్చర్ ఆధారంగా విద్యార్థులకు వ్యాసం రాయమని చెప్పడం, ఇది ఏ వ్యాస బోధన పద్ధతి కిందకి వస్తుంది? జవాబు అభివర్ణన పద్ధతి. అభివర్ణన పద్ధతి అని చెప్పి అంటారు. ఈ పద్ధతిని అభివర్ణన పద్ధతి అని చెప్పి అంటారు. 241వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఉపాధ్యాయుడు అంటే రాయవలసిన అంశం ఏదైతే ఉంటుందో ఆ రాయవలసినటువంటి ఒక అంశంని మరియు నియమాలను ప్రస్తావించి అంశానికి తగినట్లుగా
బోధన ఉపకరణలను లేదా విద్యార్థుల అనుభవాలను వినియోగించుకొని ప్రశ్నోత్తర పద్ధతిలో చర్చించి నల్లబల్లపై రాసినట్లయితే దీన్ని అది ఏ పద్ధతి? ఇది ఏ పద్ధతి? జవాబు చర్చా పద్ధతి. ఇది చర్చా పద్ధతి అవుతుంది. ఉపాధ్యాయుడు రాయవలసిన అంశం ఏదైతే ఉంటుందో రాయవలసిన అంశంని నియమాలను ముందు ప్రస్తావిస్తాడు. దానికి తగినట్లుగా బోధన ఉపకరణలను లేదా విద్యార్థుల అనుభవాలను వినియోగించుకుంటాడు. ప్రశ్నోత్తర పద్ధతిలో చర్చిస్తాడు. ప్రశ్నోత్తర పద్ధతిలో చర్చ జరుపుతాడు. కాబట్టి చర్చా పద్ధతి. 242వ బిట్టు వ్యాస రచనలో చర్చా పద్ధతి ఈ తరగతి వారికి అనుకూలమైనది. వ్యాస రచనని బోధించేటప్పుడు చర్చా పద్ధతి అనేది ఏ తరగతి వారికి అనుకూలమైనది? జవాబు 6, 7, 8 తరగతుల వారికి అనుకూలం. చర్చా పద్ధతి 6, 7, 8 తరగతుల వారికి అనుకూలం. 243వ బిట్టు విద్యార్థులే స్వయంగా ఒక అంశంని ఎంపిక చేసుకుని సమాచారాన్ని సేకరించుకొని సొంతంగా వ్యాసం రాయటానికి ప్రయత్నం చేస్తే అది ఏ రకమైనటువంటి వ్యాస బోధన పద్ధతి? గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ప్రయత్న పద్ధతి సరైనటువంటి జవాబు. ఇక్కడ విషయం ఏంటి? ఇక్కడ ఉపాధ్యాయుడు ఒక అంశంని ఎంపిక చేసుకోడు. చాయిస్ అనేది స్టూడెంట్లకు ఇచ్చేస్తాడు. మీ ఇష్టం, మీకు నచ్చినటువంటి ఒక అంశంని ఎంపిక చేసుకోండి. ఆ అంశం మీద సమాచారాన్ని సేకరణ చేయండి. ఆ సమాచారాన్ని సేకరణ చేసి సొంతంగా మీరు వ్యాసం రాయండి. అంటే అంతా కూడా ఒక వ్యాస రచనకు సంబంధించిన ఒక అంశం ఎంపిక స్టూడెంట్లే చేస్తారు. సమాచారాన్ని సేకరించుకోవడం స్టూడెంట్లే చేస్తారు. సొంతంగా వ్యాసం తయారు చేసుకోవడం కూడా స్టూడెంట్లే చేస్తారు. సో ఇటువంటి పద్ధతిని ప్రయత్న పద్ధతి అని చెప్పి అంటారు. 244వ బిట్టు ప్రయత్న పద్ధతిలో వ్యాసం రాయటానికి ఈ తరగతి వారిని ప్రోత్సహించవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రయత్న పద్ధతిలో అన్ని కూడా స్టూడెంట్లే చేస్తారు. జస్ట్ అంటే అక్కడ ఉపాధ్యాయుడు సంధానకర్తగా అబ్జర్వర్గా ఉంటాడు. అయితే ప్రయత్న పద్ధతిలో వ్యాస రచన రాయటానికి ఏ తరగతి వారిని ప్రోత్సహించవచ్చు అనేది బిట్టు. జవాబు 9, 10 తరగతుల వారికి ఇది అనుకూలం. 245వ బిట్టు ఉపాధ్యాయుడు తాను కల్పించిన సన్నివేశాలలో, చూడండి ముందు సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సన్నివేశాలని ఉపాధ్యాయుడు కల్పిస్తాడు. ఇక్కడ స్టూడెంట్లకి సన్నివేశాలు కల్పించేవాడు ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు తాను కల్పించిన సన్నివేశాల్లో విద్యార్థులను పాల్గొనేటట్లు చేసి గమనించిన అంశాలు ఆధారంగా చేసుకుని వ్యాసంని రాయమని చెబుతాడు ఉపాధ్యాయుడు. మరి ఈ రకమైన వ్యాస బోధన పద్ధతిని ఏమని పేర్కొంటారు? జవాబు సన్నివేశ పద్ధతి అని చెప్పి అంటారు. 246వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. వ్యాస రచనలో ఏ పద్ధతి ద్వారా విద్యార్థులలో కల్పనా శక్తిని అభివృద్ధి చేయవచ్చు?
ఒకవేళ విద్యార్థుల్లో కల్పనా శక్తిని అభివృద్ధి చేయాలంటే ఏ విషయంలో? వ్యాసరచన విషయంలో, ఎస్సే రైటింగ్ విషయంలో విద్యార్థుల కల్పనా శక్తిని అభివృద్ధి చేయాలంటే ఉపాధ్యాయుడు ఏ పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది అన్నది ప్రశ్న. జవాబు ఆప్షన్ 4 సన్నివేశ పద్ధతి. 247వ బిట్టు విద్యార్థులతో ఒక ప్రాజెక్టును నిర్వహింపచేసి వారు గమనించిన అంశాలను, విద్యార్థులు గమనించినటువంటి అంశాలను మరియు వారి యొక్క స్వీయ అభిప్రాయాలను క్రమబద్ధంగా రాయమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు సూచించినట్లయితే అది ఏ బోధనా పద్ధతి? అంటే ఒక ప్రాజెక్టును విద్యార్థులకు అప్పచెప్తాడు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఒక ప్రాజెక్టును నిర్వహింపచేస్తాడు. ఆ విద్యార్థులు గమనించిన అంశాలను, స్వీయ అభిప్రాయాలను క్రమబద్ధంగా రాయమని విద్యార్థులకు సూచిస్తాడు. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించినటువంటి బోధనా పద్ధతి ఏది? జవాబు ప్రకల్పన పద్ధతి. ఏంటండి? ప్రకల్పన పద్ధతి. ప్రశ్నలోనే జవాబు ఉంది. ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టులోనే ప్రకల్పనలు అని చెప్పి అంటారు. ప్రాజెక్టు ఉంది కాబట్టి ప్రకల్పన పద్ధతి అది. ఇక 248వ బిట్టు క్రింది వ్యాస రచన బోధన పద్ధతుల్లో విద్యార్థులకు జట్టు కృత్యంగా ఇవ్వటానికి ప్రోత్సహించేది ఏది? అంటే ఏదైనా ఒక వ్యాసాన్ని విద్యార్థులకు ఇచ్చి ఆ వ్యాసాన్ని ఒక జట్టు కృత్యంగా తయారు చేయమని, ఇంప్రూవ్ చేయమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రోత్సహిస్తే ఇక్కడ ఉపాధ్యాయుడు అవలంబించిన బోధనా పద్ధతి ఏది అవుతుంది? జవాబు ఆప్షన్ 4 ప్రకల్పన పద్ధతి అవుతుంది. 249వ బిట్టు విద్యార్థుల మధ్య సహకార అభ్యసనాన్ని, సమైక్య భావనను పెంపొందించే వ్యాసరచన బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది? చూడండి, సహకార అభ్యాసం, సమైక్య భావన. సహకార అభ్యాసం, సమైక్య భావన వీటిని విద్యార్థుల్లో ఒక వ్యాసరచన పెంపొందిస్తే ఇది ఏ రకమైనటువంటి బోధనా పద్ధతి అవుతుంది? జవాబు ప్రకల్పన పద్ధతి అన్న విషయంని మనం గమనించాల్సి ఉంటుంది. విద్యార్థుల మధ్య సహకార అభ్యాసం, సమైక్య భావన. సహకారము, సమైక్యం అన్నప్పుడు ప్రాజెక్ట్ పద్ధతి అని గుర్తుపెట్టుకోండి. 250వ బిట్టు విద్యార్థుల భావ ప్రసార నైపుణ్యానికి, లిఖిత రూప సృజనాత్మక వ్యక్తీకరణకు అవకాశాలు, ప్రాధాన్యం ఇవ్వాలి. భావ ప్రసార నైపుణ్యానికి, లిఖిత రూప సృజనాత్మకతకు వీటి కోసం అవకాశాలు, ప్రాధాన్యం ఇవ్వాలి అని సూచించిన వారు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 సరైనటువంటి జవాబు. ఒక రచనను 251 బిట్టు ఒక రచనను రచయిత యొక్క విధానాన్ని వీటిని ప్రశంసిస్తూ వ్యాసం రాసే పద్ధతి క్రింది వాటిలో ఏది? జవాబు ప్రశంసా పద్ధతి సరైనటువంటి జవాబు. సో ఈ వీడియోలో సుమారు ఒక 50 బిట్లను మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఈ వీడియోలో సుమారు ఒక 50 బిట్లను మనం ప్రాక్టీస్ చేయగలిగాము. అవునా? మరి ఇక్కడికి ఈ వీడియో ముగిద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.
దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. మరొక వీడియోతో మీ ముందుకు నేను వచ్చేస్తున్నాను.